క్రైస్తవులు దైవికమైన రోషము కలిగిన వారు గనుక, దేవుని విషయంలో రాజీ పడే భక్తి చెయ్యరు గనుక, దేవునికి ఇచ్చి ఆరాధన ఇంకొకరికి ఎవరు గనుక, దేవునికి సాష్టాంగ పడ్డట్టుగా మరొకరికి సాష్టాంగ పడరు గనుక, దేవుడికి ఇచ్చే స్థానాన్ని తమకెవరిచ్చినా తీసుకోరు గనుక వారికి దేశభక్తి కూడా లేదనుకుంటున్నారా? అది ఒక కుట్రపూరితమైనటువంటి దుర్మార్గ దుష్ప్రచారం మాత్రమే. క్రైస్తవులు కొన్ని దేశభక్తికి ఎవరికి లేదని మీకు మనం చేస్తున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులు అంటే ఎవరో రాజును కాపాడుకునేవారు, రాజ్యమును కాపాడుకునేవారు, దేశమును గౌరవించేవాళ్ళు, దేశమును ప్రేమించేవారు. నువ్వు ఆగస్టు 15 మాత్రమే రెప్పను కట్టుకుంటావేమో, సంవత్సరం అంతా కడుపు కట్టుకుని దేశము కొరకు కన్నీరు కార్చేవాడు క్రైస్తవుడు, అధికారుల కొరకు ఏడ్చేవాడు క్రైస్తవుడు, రాజుల కొరకు ప్రార్థించేవాడు క్రైస్తవుడు, ప్రభుత్వాల కోసం మొర్రపెట్టేవాడు క్రైస్తవుడు, నిత్యము దేశమును గుండెల మీద మోయిచున్నవాడు క్రైస్తవుడు.